తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగ వ్యవస్థలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇటు రైతులకు మరింత నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం 3వ డిస్కంకు ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఉత్తర, దక్షిణ డిస్కంస్తో పాటు కొత్తగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. కేవలం రైతుల అవసరాల కోసమే ప్రత్యేకంగా ఈ డిస్కం పనిచేస్తోందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 28 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించబోతుంది ప్రభుత్వం. వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్, సబ్సిడీలు, మౌలిక సదుపాయాల కల్పన మొత్తం ఇకపై ప్రత్యేక డిస్కం పరిధిలోకే రాబోతున్నాయి. గతంలో 2 డిస్కంలకు గృహ, పారిశ్రామిక, వ్యవసాయ కనెక్షన్ల భారం ఎక్కువగా ఉండేది. దీనివల్ల వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్ లెక్కల్లో స్పష్టత లేకపోవడం, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు ఆలస్యం కావడం వంటి సమస్యలు తలెత్తేవి. ఇప్పుడు ప్రత్యేకంగా రైతు డిస్కం ఏర్పాటు చేయడంతో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాను పర్యవేక్షించడం సులభతరం అవ్వబోతోంది. ఈ సంస్థ చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ ఫారూఖీ నియమితులయ్యారు. ఆయనకు తోడుగా 4 డైరెక్టర్స్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా, కొత్త కనెక్షన్ల మంజూరు, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ మరియు జలమండలి కనెక్షన్ల నిర్వహణ అంతా కూడా ఇకపై ఈ సంస్థ పరిధిలోకి రాబోతున్నాయి. వ్యవసాయం, ఇరిగేషన్ లోడ్ను సాధారణ విద్యుత్ సరఫరా నుంచి వేరు చేయడం ద్వారా రైతులకు విద్యుత్ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 2 డిస్కంలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరో డిస్కమ్ స్పెషల్లీ రైతులకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ షేర్స్ ను డీల్ చేయబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ 3వ డిస్కమ్ ఎలా పనిచేయబోతోంది, అప్డేట్స్ ఏంటి వాసు? తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక సరికొత్త సంస్కరణ కూడా పూనుకుంది. ప్రధానంగా రాష్ట్రంలో 3వ డిస్కమ్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ కూడా జీవో విడుదల చేసింది. అయితే ఆ కొత్త డిస్కమ్ కు తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పేరుతో కూడా TGRPDCL పేరుతో కూడా నామకరణం చేస్తూ కూడా ఈ జీవో విడుదల చేసింది. అయితే ఇప్పటికే ఉన్నటువంటి TSSPDCL, TSNDCL కు సంబంధించిన అదనంగా 3వ డిస్కమ్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఒక ఐఏఎస్ అధికారి, సీనియర్ అధికారి అయినటువంటి ముషరఫ్ అలీ ఫారూక్ చైర్మన్ గా నియమించింది. మరో 4 డైరెక్టర్లను కూడా నియమించింది. అయితే సంస్థ కార్యకలాపాలకు సంబంధించి కూడా పూర్తిగా ఈ 4 డైరెక్టర్లు పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతకు సంబంధించినటువంటి అంశాలకు ఈ యొక్క డిస్కమ్ కు అప్పచెప్పడం జరిగింది. అయితే కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో పాటు మిగతా అన్ని అంశాలకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి అన్ని అంశాలు, ఎత్తిపోతల ప్రాజెక్టులతో పాటు ఇతర అన్ని అంశాలకు సంబంధించి కూడా ఈ యొక్క డిస్కమ్ సంబంధించినటువంటి విద్యుత్ అవసరాలకు వినియోగించబోతున్నారు. అయితే దీంతో పాటు మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డుకు సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్ల పర్యవేక్షణ కూడా ఈ బోర్డు పర్యవేక్షిస్తుంది. ఇక వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల విద్యుత్ లోడు సపరేట్ చేసి కేవలం ఈ డిస్కమ్ కు అందించే విధంగా కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం చెప్పాలి. రైతులకు విద్యుత్ సమస్యల పరిష్కారం వేగవంతం కావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ డిస్కమ్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ రంగంలో ఇది ఒక కీలక నిర్ణయం అనే చెప్పాలి. అంటే ఇప్పటిదాకా 2 డిస్కమ్లు మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మిగతా అంశాలకు సంబంధించి, అంటే కమర్షియల్ తో పాటు ఇతర అంశాలకు సంబంధించిన అంశాలతో పాటు పనిచేస్తున్న నేపథ్యంలో కేవలం ఎక్స్క్లూజివ్ గా రైతులకు సంబంధించి వ్యవసాయ రంగానికి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు, మరోపక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పలు వాటర్ సప్లై అంశాలకు సంబంధించినటువంటి మిషన్ భగీరథ, ఇంటింటికి ప్రతి ఇంటికి నీరు అందించే అంశం ఏదైతే ఉందో అలాంటి అంశాలతో పాటు మెట్రో నగరాల్లో ఉన్నటువంటి వాటర్ సప్లై సంబంధించి వీటన్నిటికీ ఎలాంటి అంతరాయం రాకుండా, ఎలాంటి ఇబ్బంది రాకుండా కేవలం ఈ కొత్త డిస్కమ్ సంబంధించి తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే TGRPDCL ఏర్పాటు చేశారో ఈ డిస్కమ్ ఇకపై పనిచేయబోతోంది. ఇది కేవలం రైతులకు, సామాన్యులకు సంబంధించి కూడా ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ అందించే లక్ష్యంగా ఈ డిస్కమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది.